అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉండేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య మోషన్ సరిగా కాకపోవడం. దీనికి సంబంధించి వివిధ రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు విచక్షణ రహితంగా వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్యలో ఫలితం కనిపించినప్పటికీ మరి దీర్ఘకాలం పాటు వాడడం వల్ల అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకోసమే వైద్యులు కూడా అవసరాన్ని బట్టి కొన్నాళ్ల పాటు వాడమని చెప్పేసి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలని వీళ్ళు సిఫారసు కూడా చేస్తూ ఉంటారు. దీనికి తోడు మరి ఆహార నియమాలు పాటించమని, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయమని చెప్పేసి, ద్రవ పదార్థాలు బాగా తీసుకోండి అని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆహార ఔషధం మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఏదైనా ఉందంటే మనకి చాలా రకాలైన ఔషధాలు మనకి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఆహార ఔషధాలు ఉపయోగపడతాయి. వాటిల్లో గత కొన్ని వీడియోల్లో కూడా కొన్ని ఔషధాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఔషధాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ పదార్థ తయారీకి కావాల్సిన పదార్థాలు 2. వామును వేయించి చూర్ణం చేసి ఒక 100 గ్రాములు తీసుకోండి. వాము అంటే తెలుసు కదా, అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఓమము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. ఓమము అన్నా, వామన్నా, అజవాయిన్ అన్నా పదార్థం మాత్రం ఒకటే. ఇది మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, జనరల్ స్టోర్స్లో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో, పచారీ కొట్లలో ఎక్కడైనా మనకు చౌక ధరకే దొరుకుతుంది. వాముని దొరగా వేయించేసేసి చూర్ణం చేసి ఒక 100 గ్రాములు వాము చూర్ణం తీసుకోవాలి. ఇందులో ఒక 20 గ్రాములు నల్ల ఉప్పు చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి. బ్లాక్ సాల్ట్ అంటారు అనమాట. ఉప్పు మామూలుగా మనకు అనేక రకాలైన ఉప్పులు చూసింటాము. ఇందులో నల్ల ఉప్పు కూడా ఒకటి. చాలామందికి నల్ల ఉప్పు తెలియకపోవచ్చు. చాలా చౌక ధరకే మనకు మార్కెట్లో ఈ యొక్క నల్ల ఉప్పు కూడా దొరుకుతుంది. డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా దొరుకుతుంది. నల్ల ఉప్పు గడ్డల రూపంలో ఉంటుంది, పొడి కూడా దొరుకుతుంది అనమాట. కాబట్టి గడ్డలు దొరికేట్లయితే గడ్డలు తెచ్చుకొని మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. లేకపోతే నల్ల ఉప్పు చూర్ణం మనకు దొరికేట్లయితే ఆ చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. ఆ యొక్క చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. ఈ రెండే, వాము చూర్ణం 100 గ్రాములు, నల్ల ఉప్పు చూర్ణం 20 గ్రాములు. ఈ 2 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అంటే ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలాగంటే వీలైతే 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు, అలా వీలు కాకపోతే కాచి చల్లార్చినటువంటి నీళ్లు, అలా వీలు కాకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు. అంతేగాని ఫ్రిడ్జ్ వాటరు, కోల్డ్ వాటరు, ఐస్ వాటర్ కాకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఎలా నీళ్లు వాడుకున్నా సరిపోతుంది. ఒక 100 మిల్లీలీటర్ల నీళ్ళలో 1/2 టీ స్పూను, అంటే 2.5 గ్రామ్స్, 2.5 గ్రాము ఈ యొక్క వాము, ఈ యొక్క 2 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి పొడిని కలిపేసేసి అరబద్ద నిమ్మరసం కలిపేసి సేవించాలి. గోరువెచ్చని నీళ్ళైతే ఫలితాలు మరింత త్వరగా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అలా వీలు కానటువంటి వాళ్ళు మిగతా పద్ధతిలో నీళ్లు వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉదయం ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి, రాత్రిపూట కూడా ఔషధాన్ని సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల మరి ప్రేవులలో చలనశక్తి బాగా జరిగేసేసి ఆహార పదార్థాలు బాగా జీర్ణమై చక్కగా సాఫీగా ఫ్రీగా మోషన్ అయ్యేందుకు ఈ యొక్క పదార్థాలు సహకరిస్తాయన్నమాట. ఎక్కువ రోజులు వాడినప్పటికీ మరి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు. మరి అవసరాన్ని బట్టి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ ఉంటే సరిపోతుంది. దీంతోపాటు కొంతమంది ఏంటంటే మరి 2 పూట్ల ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మోషన్స్ ఎక్కువ అవుతాయని చెప్పేసి కూడా కొంతమందికి సందేహం రావచ్చు అనమాట. అలా కాకుండా ఈ ఔషధం యొక్క గుణం ఏంటంటే జీర్ణ వ్యవస్థని సరి చేస్తుంది. అంటే జీర్ణ వ్యవస్థలో ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని సరిచేసేసి కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని మన మహర్షి చెప్పినటువంటి పద్ధతిలో టయానికి మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంటే మనం 2 సార్లు రోజు తీసుకోవడం వల్ల 2 సార్లు మోషన్ అవుతున్నటువంటి భ్రాంతికి లోను కాకుండా 2 సార్లు మనం ఈ యొక్క ఔషధాన్ని తీసుకుంటున్నప్పటికీ మనకు శరీర ధర్మాన్ని బట్టి, శరీర సహజస్థితిని బట్టి, శరీర ప్రకృతిని బట్టి ఏ పద్ధతిలో మోషన్ కావాలనో, అంటే ఏ టైంలో మోషన్ కావాలనో ఆ పద్ధతిలోనే అవుతుందన్నమాట. కాబట్టి 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల మరి ఎక్కువ మోషన్స్ అవ్వడం ఇలాంటి పరిస్థితి ఉండదు. ఒకేసారి మోషన్ అవుతుంది. కొంతమందికి 2 సార్లు మోషన్ అయ్యేటువంటి శరీర ప్రకృతి ఉంటే వాళ్ళకు 2 సార్లు మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆధునికంగా మనం ఈ యొక్క పదార్థాల గురించి ఆలోచించినట్లయితే
వాములో 4 రకాల టర్పిన్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా థైమాలు, అట్లే ఫైబరు అనేటువంటి పదార్థాలు కూడా ఉంటాయి. ఈ 4 పదార్థాలు ఉన్నటువంటి టర్పిన్స్ ఉన్నటువంటి ఈ వామును మనం వాడుకోవడం వల్ల ఈ యొక్క పదార్థాల గుణం ఏమంటే మన జీర్ణ వ్యవస్థలో లైపేజు, అమైలైజు, ప్రోటియేజు అనేటువంటి ఈ 3 రకాలైనటువంటి ఎంజైమ్లు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. ఈ 3 రకాల ఎంజైమ్స్ కూడా ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అదేవిధంగా ప్రోటీన్స్ను జీర్ణం చేసేదానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఒక్కొక్క ఎంజైము ఒక్కొక్క దీన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడతాయి. మరి ఈ 4 రకాలైనటువంటి టర్పిన్స్ ఉన్నటువంటి ఈ యొక్క వాముని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలను సక్రమంగా, సరిగ్గా పద్ధతి ప్రకారం జీర్ణం చేయడం వల్ల అందులో ఉన్నటువంటి ఆ యొక్క విసర్జిత అంశం అంతా చాలా చక్కగా బయటికి విసర్జించేదానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. అంటే పోషణ బాగా జరుగుతుంది, పోషకాంశాలు శరీరం బాగా గ్రహించుకొని మిగిలిన పదార్థాన్ని మనకు విసర్జన రూపంలో బయటికి నెట్టేందుకు కూడా ఈ టర్పిన్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా థైమాలు ప్రేవుల యొక్క చరణాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే ప్రేవుల యొక్క చరణం పెరిగిపోతుందో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు వాములో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని వీడియోలు కూడా మనం తెలుసుకున్నాం. మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలు బాగా తీసుకోవాలని చెప్పేసి. వాములో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మోషన్ బాగా ఫ్రీగా అయ్యేందుకు సహకరిస్తుంది. దీనికి తోడు నల్ల ఉప్పు కలిపాం. నల్ల ఉప్పు ఏమంటే వాము యొక్క గుణాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. వాము మరింత త్వరగా, సమర్థవంతంగా, శీఘ్రంగా, సత్వరమే వెంటనే పనిచేసేందుకు నల్ల ఉప్పు పనిచేస్తుంది. అందులో నల్ల ఉప్పులో సోడియం శాతం తక్కువగా ఉంటుంది. మిగతా ఉప్పులతో పోల్చుకుంటే కాల్షియము, మెగ్నీషియము, ఐరన్ ఇలాంటి పదార్థాలన్నీ ఉంటాయి. ఇవన్నీ పోషకాంశాలు ఉంటాయి. వీటికి తోడు బైల్ జ్యూస్ను బాగా ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఈ యొక్క నల్ల ఉప్పుకుందనమాట. కాబట్టి బైల్ జ్యూస్ బాగా ఉత్పత్తి కావడం వల్ల దీని యొక్క ప్రభావం చేత కూడా ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ప్రేవుల కదలికలు సజావుగా జరుగుతాయి. వీటి యొక్క అన్నిటి యొక్క ప్రభావం చేత మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు వాము, నల్ల ఉప్పుతో కలిపి తయారు చేసుకుని వాడుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.